తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో కీలక ప్రకటనలు ఒకసారి చూస్తే, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వినిపించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు పన్ను సున్నా, వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరటనిచ్చింది. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. బీమా రంగంలో ఎఫ్డిఐ 100% పెంచారు. వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడతామన్నారు నిర్మలమ్మ. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమంలో తీసుకువస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన 100 జిల్లాలలో వ్యవసాయ రంగ ప్రోత్సాహకానికి ఉపయోగపడుతుందని చెప్పారు. 1,70,00,000 మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వలసలు అరికట్టడంపైన ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటుతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. దేశంలోని 10 విస్తృత రంగాలపైన కేంద్రం దృష్టి సారిస్తుందన్నారు నిర్మలా సీతారామన్. వీటి ద్వారా వ్యవసాయ వృద్ధితో పాటు ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. గోడౌన్లు, నీటిపారుదల, రుణాల కల్పన, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు నిర్మల. కంది, మినుములు, మైసూర్ పప్పు కొనుగోళ్లకు నిర్ణయించారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తెస్తున్నారు. స్టార్టప్ల కోసం 20 కోట్ల వరకు, ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల వరకు రుణాలిచ్చేందుకు నిర్ణయించారు. తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్లో చేయూతనిచ్చారు నిర్మల. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించారు నిర్మల. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1,50,000 కోట్లు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్తో పాటు భూ రికార్డుల డిజిటలైజేషన్కు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్ స్టే కల్పించే వారికి ప్రభుత్వ రుణాలు, ఐఐటి, ఐఐఎస్సిలో కొత్తగా 10,000 ఫెలోషిప్స్కు బడ్జెట్లో నిధులు కేటాయించారు. బడ్జెట్లో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించింది. 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షలలోపు ఆదాయంపై 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25% పన్ను విధిస్తారు. వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డిఐకి అవకాశం కల్పించారు. కస్టమ్స్ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు. క్యాన్సర్ ఔషధాలు, సర్జికల్ పరికరాలపైన సుంకాలు తగ్గించారు. లిథియం బ్యాటరీలపైన పన్ను తొలగింపుతో ఎల్ఈడి టీవీలు, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. ధరలు తగ్గే వాటిలో చేనేత వస్త్రాలు, తోలు బొమ్మలు, మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, భారతదేశంలో తయారైన దుస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు, పలు రకాల ఖనిజాలు ఉన్నాయి. ఇక పెరిగే వాటిలో దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్, ప్రీమియం టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానల్ డిస్ప్లేలు, అల్లిన బట్టలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ రంగాల వారీగా కేటాయింపులు చూస్తే, రక్షణ శాఖకు 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు, విద్యకి 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ, టెలికాంకు 95,298 కోట్లు, విద్యుత్కి 81,174 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమానికి 60,052 కోట్లు కేటాయించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.